బ్రేకింగ్ న్యూస్ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. సామేల్ ఇంట్లో వీడియో రికార్డ్ చేసిన లిక్కర్ సిండికేట్ ఇది. ఆయన డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆ వీడియోను లిక్కర్ సిండికేట్ బయటపెట్టింది. దీనిపై ఎమ్మెల్యే సామేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితుడినైన తనను ఎదుగుదలను చూసి ఓర్వలేకే కొంతమంది కావాలని కుట్ర చేస్తున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుంగతుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు సామేల్. తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ సామేల్ ఆరోపించారు. తనకు డబ్బులు ఎవరిచ్చారో నిరూపించాలని సవాల్ చేశారు సామేల్. ఈ వైన్ షాపులను కూడా రావడం జరిగింది. ఇప్పుడు తెలుసు నాకు, ఎందుకంటే నా పక్కన నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి. అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుంటో నాకు తెలియదు. నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో వాళ్ళకు ఛాయ్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసి నా దగ్గర కూర్చొని పెట్టుకున్నాను. ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు. నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ ఆగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని బరుసలు ఇవాళ ఒక మందుల సామేల్ అంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేకపోతే మూల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతో డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకుని ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మల్లయ్య స్టూడియోలో కూర్చున్నాను. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి రా, తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నాపైన కుట్ర జరుగుతోంది అంటూ ఎమ్మెల్యే సామేల్ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి అంతటికి కారణం ఎవరో తెలుసు అంటూ కూడా చెప్తున్నారు. ఆ ఫిర్యాదులో కొన్ని పేర్లు కూడా రాశారు. దీనిపై పూర్తి సమాచారం మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, సామేల్ ఫిర్యాదుతో ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతోంది? అటు సామేల్ డబ్బులు తీసుకున్నారంటూ ఒక వీడియో, ఆ వీడియో నాపై కుట్రపూరితంగా చిత్రీకరించారు అంటూ సామేల్, ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ కేసులో? నిన్న సాయంత్రం నుంచి ఎక్స్లో ఆ వీడియో పోస్ట్ అయింది. సామేల్ ఇంట్లోనే ఆ వ్యక్తి వీడియో తీశాడు. అంటే మందుల సామేల్ కొంతమంది వైన్స్ యజమానులతో, అంటే తుంగతుర్తికి సంబంధించిన వైన్స్ యజమానులందరినీ పిలిపించి తనకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగాడు. నేను ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టానో తెలియదు, కానీ ప్రభుత్వం ఇచ్చే జీతం ఛాయలకే సరిపోతలేదు, రోజుకు 1,00,000 ఖర్చు అవుతుంది, డీజిల్ కూడా డబ్బులు లేవని చెప్పి మాట్లాడినట్టుగా వాళ్ళు ఆ పోస్ట్లో పేర్కొన్నారు. కానీ అక్కడ ఆడియో రికార్డు కనుక చూస్తే కనుక అందులో ఈ కన్వర్జేషన్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. కానీ వీడియో కన్వర్జేషన్ అందులో ఆ మాటలు లేకున్నా కూడా క్లియర్గా వీళ్ళైతే కొన్ని పదాలు టైప్ చేసి ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోతో పాటు పోస్ట్ చేశారు. అంటే మీరు ఇచ్చే డబ్బులు ఖచ్చితంగా నాకు అవసరం అవుతాయి, నా మాట వినకుంటే మీ సంగతి చూస్తా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అని చెప్పి అందులో క్లియర్గా రాశారు. కానీ మందుల సామేల్ దీనిపైన ఇవాళ స్థానికంగా ఉన్న తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం ఎంటైర్ ఇష్యూకి తీన్మార్ మల్లన్నే కారణం అంటున్నాడు. ప్రస్తుతం మందుల సామేల్ బిగ్ టీవీకి అందుబాటులో వచ్చాడు. నమస్తే అండి సామేల్ గారు. నమస్కారం అండి. నమస్కారం. నిన్న సాయంత్రం నుంచి వీడియో వైరల్ అయింది, అది మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో వాళ్ళు రాసిన విధంగా, అంటే మీరు వైన్స్ యజమానులందరినీ పిలిపించారు, మీ నియోజకవర్గంలో డబ్బులు సరిపోవడం లేదు, నాకు ప్రభుత్వం ఇచ్చే జీతం ఛాయ ఖర్చులు కూడా సరిపోవడం లేదని చెప్పి వాళ్ళు కొన్ని పదాలు అందులో పోస్ట్ చేశారు. మీరు మాత్రం కంప్లైంట్ ఇచ్చారు, తీన్మార్ మల్లన్నే కారణం అంటున్నారు.
బాగా చెప్తా. నేను ఇంకొక మాట కూడా చెప్తా. చెప్పండి నేను బిగ్ టీవీకి ధన్యవాదాలు. చెప్పండి. అయితే అది నా వాయిసా కాదా కూడా నాకు అర్థం అవుతలేదు. నేను ఓకే. తర్వాత ఒకవేళ వాళ్ళే వస్తే నా ఇంటికి వస్తే నేను ఏం చేస్తా, నేను ఎమ్మెల్యేను కాబట్టి మంచి చెడు మాట్లాడుకుంటానికి అందరు నా దగ్గరికి వస్తారు. అవును. వస్తే వాళ్ళకి ఇస్తే నేను ఏం చేస్తా, రాగానే మంచినీళ్ళు ఇస్తా, లేకపోతే చాయ్ ఇస్తా, కూర్చొని పెట్టి మాట్లాడతా ఏదన్నా. ఎందుకంటే కొన్ని అవసరం ఉన్నాయి మాట్లాడతాం, అవసరం లేని మాట్లాడతాము. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుకుంటాం కదా. అవును. అటువంటిప్పుడు ఒకవేళ వాళ్ళే మనుషులు పుడితే వాళ్ళే మనుషులు అయితే నిజంగా నా ఇంట్లో అన్నం తిని నాకే విషయం పెట్టిపోయే కార్యక్రమం కదా అది. ఉమ్. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. అంటే మీ ఇంట్లో మనుషులే రికార్డ్ చేశారా, లేదంటే బయట వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చి రికార్డ్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు మీ ఈ సంఘటన జరిగి ఒక మందుల సామెలు రెగ్యులర్గా ఎవరైనా సరే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళ సమస్యల మీద వచ్చి కలుస్తుంటారు, కానీ ఏదో రకంగా వీడియో తీసి బదనాం చేస్తే మాత్రం ఎమ్మెల్యేలు ప్రజలను కూడా కలిసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దుర్మార్గం. మీ పేరేం పేరండి? నా పేరు నగేష్. నగేష్, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా నగేష్? చెప్తా. ఎందుకంటే నేను ప్రాంప్ట్గా బతుకుతుంది. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్య జనంతో ఉంటుంది. వాడు నాకు నేను తిరుమల మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఇది ఎందుకు పెట్టావు తమ్మి, వాడు ఏదో పెద్దగా ఎనాలిసిస్ చేసినట్టు మంత్రి పదవి ఎవరికి వస్తుంది, మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఏకి వస్తుంది, టిక్కు పెట్టుకుంటా పెద్ద ఎత్తులు పడుకుంటా మంత్రి స్వామిలో వాళ్ళు ఎక్కడ కూడా లేడు అని చెప్పి నన్ను ఈనంగా మాట్లాడిండు. ఈనంగా మాట్లాడుకుంటే నేను సపోర్ట్ చేయలేదు. మళ్ళీ ఎందుకు పెట్టివంటే నీకు ఇంకో వీడియో వస్తా చూడని చెప్పి నన్ను బ్లాక్ చేయడం మొదలు. నాకు ఇంకో వీడియో వస్తుంటే అట్లేం చేస్తావు, నీకు దండం పెడతా, లేకపోతే ఏమైనా ఇస్తాడు. కానీ నేను వాడు నా ఏటుకుతో సమానం వాడు కూడా చెప్తాను. నేను వాడు చిల్లర దొంగ, చిల్లరగాడు, బ్లాక్ మేలరు. ఇవాళ అందుకనే ఆడిపోయి బీజేపీలో పోయి ఇటుపోయి కాంగ్రెస్లోకి వచ్చి తర్వాత కాంగ్రెస్లో వెనక నుంచి అంటే బయటపడ్డాడు. కనుక ఇటువంటి చీటికి లెక్క చేశారు కాబట్టి ఎక్కడ కాకుండా అవుతాడు. ఒక మందుల సామెలు సామాన్య కార్యకర్త నుండి ఎమ్మెల్యే అయినా నేను. అటువంటిప్పుడు ఇలా ప్రభుత్వంలో నాకు మంచి పేరు ఉందని కూడా వాళ్ళు తీర్చుకోలేకపోతారు. ఈయన వెనకాల ఉండో తెలియదు, ఆ వాయిస్ నాదా కాదు తెలియదు. నా ఇంట్లో కూర్చొని నిజంగా ఇలా ఆ వాయిస్ కూడా ఎవడైతే వీడియో తీసినా వాళ్ళ దగ్గర పోతే వాడు పోయి ఆడ కూర్చొని తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చుంటారు. నేనేమనుకోవాలి చెప్పండి. తీన్మార్ మల్లన్న మీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు, కానీ మీ పైన కుట్ర చేసేంత అవసరం తీన్మార్ మల్లన్నకు ఉందంటారా? అంటే మీదేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం, ఒకవేళ ఆయన పోటీ చేయాలనుకున్నా కూడా మీ పైన కుట్ర చేసి అక్కడ పోటీ చేయాలనుకుంటా కూడా అట్లా ఆలోచించవచ్చు. అంటే దాని వెనుక చెప్పండి. నేను ఇది అడిగిన ఎందుకు వచ్చాము అంటే నన్ను మారో తీరన్న వర్ధంతికి నన్ను ఎందుకు వద్దన్నావు అని అంటాడు. ఎవరి వర్ధంతికి? మారో తీరన్న వర్ధంతి. మారో తీరన్న వర్ధంతి, మారో తీరన్న విగ్రహం నా కాన్స్టిట్యూషన్ లో ఉంది తుంగతుర్తిలా. ఓకే. దానికి నన్ను ఎందుకు వద్దన్నావు అని అంటాడు. ఆడు పిలిచినోడు ఎవడో పెట్టిన తెలియదు, నాకు పిలిచినోడు ఎవడో తెలియదు. అంటే చూడు, ఇప్పుడు సందర్భం లేకుండా మారో తీరన్న వర్ధంతికి నన్ను పిలవడం అనే మాట ఇది ఎంత నాకు సంబంధం ఏముందని? మారో తీరన్న వర్ధంతి నేను చేస్తానా? ఎవరైనా వాళ్ళ అభిమానులు ఎవరు అక్క చెల్లెలు అన్నదమ్మలు చేస్తే నేను అక్కడ ఎమ్మెల్యే కాబట్టి పోతలేను. నన్ను రావద్దన్నమాట నన్ను అడుగుతాడు. చేసినామని అడిగాను నేను. ఇంకో వీడియో వస్తే చూడమని చెప్పి అది నిన్న పెట్టిండు. అంటే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలా కావాలి చెప్పండి. ఇక యాక్చువల్గా చిన్న క్వశ్చన్ సామెల్ గారు, అంటే మీరు నిన్న పిలిచిన వ్యక్తులు అంటే వైన్ షాప్ యజమానులేనా నిజంగానే? వాళ్ళు ఎవరో కూడా తెలియదు అబ్బా నాకు. ఆడు నా బొమ్మను చూపెట్టాలి కదా. ఓకే. నా ఫోటోలను చూపెట్టాలి కదా. అవును, మీ ఫోటో లేదు, ఖాళీ వీడియో ఇట్లా తిరుగుతుంది, కింద కాళ్ళు కనిపిస్తున్నాయి, ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, తదుపరి మీ వీడియో మాత్రం కనిపించడం లేదు. ఇక మరి నేనేం చెప్పాలి చెప్పండి. మీరంతా టెక్నికల్గా ఇలా స్టూడియోలు నడిపేటోళ్ళు, మీడియా నడిపేటోళ్ళు, దాన్ని మీరే అర్థం చేసుకోండి. నేనేం చేయాలి చెప్పు. ఇది కుట్ర జరిగినట్ట లేకపోతే నేనేం చేసినట్టు? ఏమో నీకు ఏడాది కింద నేను వీడియో చేసి పెట్టాను చెప్తారు వాడు. అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు, పాతది అంటాడు. పాతది అంటాడు. నేను ఏడాది కింద 6 నెలల క్రితం చేసి పెట్టాను చెప్తాడు. నాకే సంబంధము గట్లా అంటే మరి ఇప్పుడు చీటింగ్ చేయడం అంటే నేనేం చేయాలి చెప్పండి నగేష్ గారు. ఓకే. మీరు ఇచ్చిన కంప్లైంట్లో అంటే ఎవరెవరు పేర్లు పెట్టారు? అంటే తీన్మార్ మల్లన్న కానీ ఇంకా అదర్స్ ఎవరైనా పేర్లు పెట్టారా?
అందరి పేరు పెట్టి ఎవరు మా మండలపాటి అధ్యక్షులు అందరు కూడా ఎవరైతే వైరల్ చేసి అందరి పేరు పెట్టారు. అక్కడ ఈ వీడియోని వైరల్ చేసిన వాళ్ళందరిది. ఒక మాట నేను చెప్తా, చెప్పండి. నేను తుంగతుర్తిలో ప్రెస్ మీట్ పెడుతున్నా. ఒక విలేకరు వచ్చి ఇది ఎలక్ట్రానిక్ మీడియా విలేకరు వచ్చి వాడు అప్పటికే 15 మందికో 20 మందికో పోస్ట్ చేసి దీన్ని చేసి నా దగ్గరకు వచ్చి సార్ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు సార్, దాని తర్వాత అయిపోయింది కానీ ఏమనుకోవచ్చు సార్ అంటారు. మా పిల్లలు ఎగబట్టి తంతవనగానే వాడు ఆంచెలు వెళ్ళిపోయిండు. ఓకే, అంటే ఈ వ్యవహారంలో ఏదోటి కుట్ర జరుగుతుందనేది మీరు చెప్తున్నారు. 100%. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా నాగేష్ గారు, మన ఇంటికి ఎవరైనా వస్తుంది మంచిగా ఇస్తాం, అవును, ఏదైనా మాట్లాడతాం. ఒకవేళ వీడియో తీస్తే నా బొమ్మ కూడా చూపెట్టాలి కదా. ఖచ్చితంగా చూపించాలి, మీరు మాట్లాడిన మాటలు కూడా చూపించాలి. నేను నా వాయిస్ కరెక్ట్గా నా గొంతుకలకు వెళ్ళి వాయిస్ వినిపించాలి కదా. అవును, ఖచ్చితంగా వినిపించిన తర్వాతనే ఆ వీడియో పోస్ట్ చేయాలి. అవునా కాదా? అవును. మీరు ఇంకో వీడియో పెడతానని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసింది ఇలా వాడు మల్లిగాడు. ఎట్లా మరి, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, మీ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు, మరి సీఎంకి కంప్లైంట్ చేయడం, మీ పార్టీ పెద్దలకు చెప్పడం అటువంటిది ఏమైనా చేస్తారా? ఇక లేలే వాడు ఇంకోటి వాడు స్టూడియోలో క్యాన్సల్ చేపిస్తా బిడ్డ వాడిని. ఎందుకంటే చట్టపరంగా ఇలాంటి చేయొద్దు కదా. అవును, నీకు మీడియా అనేది ప్రజల మధ్యలో ప్రభుత్వాల మధ్యలో గొప్ప ఆరదై ఉండాలి. అవును, అంత మీడియాకు అంత గొప్పతనం ఉంది. అవును, ఆ గొప్పతనాన్ని వీడు చిల్లరతనాన్ని చేసుకుంటే సమాజం కూడా ఒప్పుకోదు కదా. అవును కదా, అవును కదా. నిజంగా అమ్మ సామ్యాలు పోయి దోపిడీ చేస్తుండ్రు, లేకపోతే ఇక్కడ అక్రమాలు చేస్తుండ్రు, లేకపోతే అన్యాయంగా ఈ ప్లాట్ల దంద చేస్తుండ్రు, లేకపోతే భూ కబ్జాలు చేస్తుందంటే బాగా చెప్తారా, నేను దాన్ని కూడా ఒప్పుకుంటా. లేకపోతే నన్ను ఏ వర్గంలో కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఈ ఒక్క మీడియా కాదు, ఈ బ్రోకర్ది క్యూన్యూస్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ కాదు, అన్ని ఛానల్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేనేంది, నా క్యారెక్టర్ ఏంది, నేను తెలంగాణ నికారస్థ తెలంగాణ ఉద్యమకారుడు. నేను అక్కడ నాకు అన్యాయం జరిగితే పీక్ అవతరం పడేసి రాజీనామా చేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నా మంచితనాన్ని చూసి, నా గెలుపును చూసి, నేను గెలుస్తాడని. ఇలా నేను ఒక వార్డు మెంబర్ గెలవకుండా డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 52,000 మెజార్టీ ఇచ్చారు జనం నాకు. నా మంచితనం లేకపోతే, నా నేపథ్యం కరెక్ట్ లేకపోతే నాకు ఎవరి దగ్గర ఇస్తారండి? నేను కోట్ల రూపాయల సంపన్నుడుగా, నాకు కోట్లు ఉన్నాయి కావు. నాకు జనం పైసలు ఎదురిచ్చారు నాకు, నా ఖర్చులకు. నేను అట్లా బతికినని, అట్లా ఉద్యమం చేసినని. ఇవాళ నా కోసం కేసీఆర్ కూడా అడగమని చెప్తున్నా. నేను ఎలాంటి ఉద్యమకారున్నా, నేను గెలిచినాక ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు కూడా అడగమని చెప్తున్నా నేను. అందుకోసమనే ఈడు చీటరు ఓటరు వినరా, వాడికి వాని మీడియా అనుకున్న తెలివి పీకి కింద వేస్తే వాడి కోసం కూడా తిరగాలి. యాక్చువల్గా ఇప్పుడు మీ నియోజకవర్గంలో అట్లా లిక్కర్ సిండికేట్ ఉందా? నాకు నేను ఆ లిక్కర్ సిండికేట్ ఏదో తెలియదు, దాని కథనే తెలియదు అబ్బా. ఓకే ఓకే. నేను నా ప్రాధాన్యత ఏం తెలుసా? వ్యవసాయ రంగం, విద్య, రైతు కుటుంబం. నేను అట్లా బత్తా. నేను ప్రతి స్కూల్ పోతా. నేను ఇవాళ నేను ఎవరు లేనిది ఏనాడు 30 ఏళ్ళ కొట్లాడితే రాంది కాలేజ్ తీసుకొచ్చి నేను చెప్పిన తర్వాత రూమ్ లేకపోతే కూడా నేను కన్న తిప్పల కలెక్టర్తో మాట్లాడి ఇవాళ రూములు కట్టియాలంటే నేను స్టార్ట్ చేసిన 70 మంది విద్యార్థులు ఉంటే ఇవాళ 300 మంది విద్యార్థులు అయినట్టు. నా ప్రయారిటీ అదే ఉంటుంది, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్. ఇవన్నీ నాకెందుకు, నాకు నా సంబంధం లేని అయ్యి. విన్నావా? కనుక నీది ఇంకో వీడియో ఉన్నది రేపు బయట పెడతానని చెప్పి చూసినావా? అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా మొఖాన కూర్చోడో మొఖాన వేస్తాడేమని నాకు ఆ బెదిరింపే కార్యక్రమం చేసేది. కానీ వాడు కానీ మా అబ్బా బెదరడు, నేను ఉద్యమాలు చేసి ఇచ్చిన, నేను వాడు పుట్టతో నేను ఉద్యమకారుడు నేను. ఓకే అండి, థ్యాంక్ యూ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు. సో మొత్తానికైతే తనపైన కుట్ర జరిగింది. ఒకవేళ లిక్కర్ సిండికేట్ కానీ వైన్ షాప్ యజమానులు మాట్లాడినట్టుగా తను కూడా మాట్లాడినట్టుగా నిరూపిస్తే ఖచ్చితంగా ఏ సవాల్కైనా సిద్ధమని చెప్పి కూడా మందుల సామ్యాల్ చెప్తున్నాడు. ఎవరైతే తాను ఆరోపణలు చేస్తున్నట్టుగా తీర్మార్ మల్లన్నకు సంబంధించిన వ్యక్తులు
ఈ వీడియో రికార్డ్ చేసి తనని బదనాం చేస్తున్నారని చెప్పి ఒక వర్ధంతి కార్యక్రమానికి పిలవడం లేదన్న కోపంతోనే ఇది జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నాడు. ఇప్పుడైతే తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో తీర్మాన్ మల్లనతో పాటు మరికొంతమంది వ్యక్తులపైన కంప్లైంట్ ఇచ్చాను. తదుపరి చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని చెప్పి మందుల సామెల్ చెప్తున్నాడు. రైట్ నగేష్, మందుల సామెల్ డబ్బులు తీసుకుంటున్నట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది లిక్కర్ మాఫియా దగ్గర నుంచి. అయితే అది క్రియేట్ చేసిన వీడియో, నన్ను బద్నాం చేయడానికి మార్ఫింగ్ చేసిన వీడియో, అది కేవలం టెక్స్ట్ మాత్రమే వేశారు. నేను దీనిపై కంప్లైంట్ చేస్తాను, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ వీడియోను కుట్రతో క్రియేట్ చేసిన వారిపైన సామెల్ అంటున్నారు.